గాశారం గన్మట్ల కూస్తుంటే జంగమయ్య వచ్చి మంత్రమేసినా మంచిది కాదు. పాపం కేసీఆర్ సార్ ముచ్చట గిట్లనే అయిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ను షీమన్ చూసినట్టు చూసిండు. పాపం ఇప్పుడు అదే రేవంత్ సారు కేసీఆర్ను పొట్టు పొట్టు తీటబట్టే. తెలంగాణ ఆగంగానికే కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా పనిచేసిండట. ఒకవేళ ఇప్పటికిప్పుడు తెలంగాణకి ఏదన్నా అయితే దానికి జిమ్మెదారి కేసీఆర్ సార్దేనట. అబ్బబ్బా ఏం మాటలవి ఏం ఎత్తి పొడుపులవి. ఇన్నొద్దులు కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ అంటే జనాలు ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూసేటోళ్ళు. అదేందో ఇప్పుడు రేవంత్ సార్ ప్రెస్ మీట్ అనగానే గిట్లనే ఎదురు చూస్తుండ్రు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళ పంచాయతీ ముంగట పెట్టిండు కదా, ఇక అందులో మొత్తం తప్పంతా కేసీఆర్దే అని ప్రెస్ మీట్ అయిపోయేదాకా నొక్కి ఒక్కనిచ్చిండు సీఎం సారు. విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పజెప్పుడు జరిగిందని అన్నాడు. కృష్ణా గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులకు సెంట్రల్ కానాడే రాసిచ్చిండట కేసీఆర్ సారు. అప్పుడు ఆయన తప్పులు చేసి దాన్ని ఇప్పుడు నా మీద వేయాలని చూస్తున్నాడు అని గరమైండు. ఇక ఈ ప్రాజెక్టుల అప్పగింతల మీద అసెంబ్లీలో చర్చ పెడతాడట. ఆ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయేదాకా కేసీఆర్ సభలనే ఉండాలట. ఏమో ఉండబుద్ధి అయితే ఉంటాడు, లేకపోతే మళ్ళా కాలు నొప్పి కన్ను నొప్పి పంటి నొప్పి అని సాకులు చెప్తాడు. ఇంట్లో కూర్చొని మళ్ళేమో నాటకాలు వేస్తాడు అని ఘాటుగానే తిట్టుకొచ్చిండు. ఇవన్నీ కాదు, నీ చేతులకెళ్ళి అధికారం పోయినందుకు నీకే నొప్పి లేస్తుందో జనాలందరికీ తెలుసులే, నువ్వు రావాలే చర్చ పెట్టాలే, ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం అని సవాల్ చేసిండు. ఆనాడు వైఎస్ చంద్రబాబు ఇప్పుడు జగన్లు కృష్ణా నీళ్ళ గండి కొట్టి తీసుకుపోతుంటే కేసీఆర్ కమిషన్ల కాశవాడి గమ్ము నుండిపోయిండని గరమైండు. మొన్నటికి మొన్న ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం ఏపీ సీఎం జగన్ రెడ్డి నాగార్జున సాగర్ ఆక్రమించుకుంటందుకు పోలీసులను తీసుకొచ్చి హల్చల్ చేస్తే ఎందుకో నోరిప్పకుండా రండ్ల పనులు చేసిందెవరో తెలియదా అని తట్టుకోలేని మాటలు అన్నాడు. ఇక పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మైక్ అందుకొని తెలంగాణ నాగం చేయాలని కేసీఆర్ ఫ్యామిలీ కుట్ర చేసిందని చెప్పుకొచ్చిండు. చూడాలే మరి సీఎం మంత్రులు చెప్పిన ముచ్చటంతా బీఆర్ఎస్ వాళ్ళని నిజమే అంటారా లేక ఖండాలుగా ఖండించి కౌటరిస్తారా?